సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. శ్రీ సత్యసాయి జిల్లాలో ఉగ్రవాదులు కలకలం రేపుతూ ఉన్నారు. ఇద్దరిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ న్యూస్ చూసే ముందు ఒక బిగ్ అప్డేట్ అయితే చూద్దాం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా ఒకే వేదికపైకి తీసుకొస్తోంది సుమన్ టీవీ. అక్టోబర్ 18 మరియు 19వ తేదీన HSCC నోవోటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లాలో మరోసారి ఉగ్ర కలకలం రేగుతుంది. ఇప్పటికే ఉగ్రవాది నూర్ మహమ్మద్ షేక్ అనే ఉగ్రవాది సానుభూతి పరుణ్ణి ధర్మవరం పోలీసులు అరెస్టు చేయగా తాజాగా మరో ఇద్దరిని అరెస్టు చేశారు. యూపీకి చెందిన సజ్జద్ హుస్సేన్, అలాగే మహారాష్ట్రకు చెందిన షేక్ తాపికాల్ అల్మ్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సింగిల్ బ్యారెల్ తుపాకీతో పాటు 21 బుల్లెట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో మరోసారి ధర్మవరం ప్రజలు ఉలిక్కి పడారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఎస్ భాస్కర్, శ్రీ సత్యసాయి జిల్లాలో ఉగ్రవాదుల కలకలం రేపుతోంది. ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. ఏంటి, గతంలో కూడా ఇలాంటివి మనం చూసాం. జానకి, ఈ రోజైతే ఇద్దరు ఉగ్రవాదులతో సంబంధం ఉన్నాయంటూ ఇద్దరిని అరెస్ట్ చేసినారు మన సత్యసాయి జిల్లా పోలీసులు. జానకి, అదే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హుస్సేన్, అదే విధంగా మహారాష్ట్రకు చెందిన షేక్ తాపిక్ ను ఈరోజు అరెస్ట్ చేసి వారి నుండి ఒక తుపాకీ, 21 బుల్లెట్ స్వాధీనం చేసుకున్నారు జానకి. అయితే అదే విధంగా వారు పాస్పోర్టు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు ఈరోజు. అయితే వారం రోజుల కిందటే మన ధర్మవరం DSP హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ కు వెళ్లి రహస్యంగా అక్కడ నిఘా ఏర్పాటు చేసి వీరిద్దరిని అదుపులో తీసుకొని వారి నుండి ఒక తుపాకీ, 21 బుల్లెట్ స్వాధీనం చేసుకున్నారు జానకి. అంటే పోలీసులు ఏం చెప్తున్నారు వీరికి సంబంధించి? గత నెల ఆగస్టు 16వ తారీఖున ధర్మవరం పట్టణానికి చెందిన ఒక బిర్యానీ సెంటర్ లో వంట మాస్టర్ గా పనిచేస్తున్న నూర్ మహమ్మద్ ని నిషేధిత ఉగ్రవాద సంస్థలతో వాట్సాప్ గ్రూపుల్లో యాక్టివ్ ఉన్నాడంటూ ధర్మవరం పట్టణానికి చెందిన నూర్ మహమ్మద్ ని అరెస్ట్ చేశారు జానకి. అతను అరెస్ట్ చేసి అతను ఇప్పటికే కడప జైలుకు తరలించారు జానకి. అతను ఇచ్చిన సమాచారం మేరకుతోనే ఈ రోజు ధర్మవరం DSP హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేకమైన పోలీసు బృందాలతో వెళ్లి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ కు వెళ్లి వారి ఇద్దరిని ఈ రోజు అరెస్ట్ చేశారు జానకి. దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారో ఒకసారి వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ పోలీస్ ఆఫీసర్స్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్ మేరకు మనకు ఆపరేషన్ చేయడం జరిగింది. ఆ ఆపరేషన్లో కొట్వాల్ నూర్ అహ్మద్ అని చెప్పేసి ఒక అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. దేని బేస్ చేసుకుని అరెస్ట్ చేశామంటే, జైసీ మొహమ్మద్ అనే ఇంపార్టెంట్ పాకిస్తాన్ ISI గ్రూప్తో పాటు టచ్లో ఉన్న బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ మేరకు ఆ వ్యక్తిని 16/8/2025 మనం అరెస్ట్ చేసి 170/25 అనే కేసుని మనం ధర్మవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరిగింది. ఇంకా ఇద్దరు వీరితో పాటు కాంటాక్ట్లో ఉంటూ పాకిస్తాన్ ISI బేస్డ్ జైసీ మొహమ్మద్ ఆర్గనైజేషన్తో పాటు టచ్లో ఉన్నట్టు మనకి ఇన్పుట్ రావడం, వాళ్ళు సజ్జద్ హుస్సేన్ A2 అక్యూజ్ 2 యాడ్ చేయడం జరిగింది. ఈ వ్యక్తి ఉత్తరప్రదేశ్ చెందిన వ్యక్తి. మూడవది మనకి తఫీక్ అలాం షేక్. సో ఈ వ్యక్తి మెలగోవన్, మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. వీళ్ళు ముగ్గురు కూడా మన పాకిస్తాన్ బేస్డ్ ISI టెర్రరిస్ట్ గ్రూప్ బ్యాండ్ ఆర్గనైజేషన్ జైసీ మొహమ్మద్తో పాటు టచ్లో ఉండడం అనేది మనకి ఐడెంటిఫై చేశాము. దాంట్లో ఈ A2, A3 ఇద్దరిని కూడా SDPO ధర్మవరం టీంతో పాటు సజ్జద్ హుస్సేన్ అనే వ్యక్తి దగ్గర ఈ సింగిల్ లాంగ్ బ్యారెల్ గన్నిని కూడా మనము సీజ్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ గన్ కూడా జిహాద్ బేస్ చేసుకుని వాడడానికైన ఎవిడెన్స్గా మనకు దొరకడం జరిగింది. దాంతోపాటు అమ్యునిషన్స్ కూడా సీజ్ చేశాము. వీళ్ళ దగ్గర నుంచి మొబైల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ మొబైల్స్లో ఈ సజ్జద్ హుస్సేన్ అనే వ్యక్తి పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్తో పాటు వీడియో కాల్ మాట్లాడేందుకనే ఎవిడెన్స్ కూడా మనకి దొరికింది. సో ఇతరుని అక్కడ ప్రాపర్గా ట్రాన్సిట్ రిమాండ్లో ఇక్కడ మన కోర్టు దగ్గర ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతాయి ఈ ప్రెస్ మీట్ తర్వాత.